బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అమెరికా కోరుండి కయ్యానికి వెళ్తుందా? అమెరికా కోరుండి కయ్యానికి దువ్వుతుందా అంటే అవుననే తెలుస్తున్నది. కానీ సరిగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అన్ని దేశాలు కలిపి ఒక్కసారి యుద్ధాన్ని ఆపేద్దామనుకున్న సమయంలో, ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో, అంతా జరిగిపోయిందనుకున్న ఈ సమయంలోని అమెరికా డ్రోన్లు కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటన చేసింది. తమ గగనతలంలోకి చొరబడిన అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ను మంగళవారం కూల్చివేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అండ్ కార్డ్స్ ప్రకటన చేసింది. అంటే ఏదైతే అమెరికా ఇప్పటి వరకు చెబుతున్నటువంటి అబద్ధాలు, అమెరికా యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పినటువంటి మోసము, చెప్తున్న మాటలకి, ఈ గారడీ కబుర్లకి ఇరాన్ గట్టి సమాధానం చెప్పింది. ఇరాన్ తలుచుకుంది. ఇరాన్ అంటే ఏమిటో చూపించింది. ఇరాన్ అంటే ఏమిటో మిత్ర దేశాలైన ఏవైతే కయ్యానికి దువ్వుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఓ పక్క ఇజ్రాయెల్, మరో పక్క అమెరికా. ఈ అమెరికాకి చెందినటువంటి డ్రోన్ను రాత్రికి రాత్రే చంపేసింది, అంటే కోల్చేసింది, అంటే పేల్చేసింది. అంటే F-35 యుద్ధ విమానం RQ-4 డ్రోన్ పైన కాల్పులు జరపడంతో అవి ఇరాన్ గగనతలం విడిచి మరి వెళ్ళిపోయాయని చెప్పేసి ఈరోజు ఇరాన్ ప్రకటన కూడా చేసింది. మా దేశంలోకి వస్తే, మా దేశంలోకి మీరు కయ్యానికి దువ్వుదామనుకుంటే గట్టి సమాధానం చెబుతామని ఇరాన్ ప్రకటన చేసింది. చేయడంతో అదే తనువుగా, అదే విధంగా గగనతలంలోకి వచ్చినటువంటి అమెరికాకి చెందిన MQ-9 డ్రోన్ని కూల్చివేసింది, పేల్చేసింది. అందుకనే కయ్యానికి కాలు దువ్వొద్దు అని చెప్పిన ఇరాన్ మాటలు నమ్మని, ఇరాన్ మాటలు ఏవైతే ఉన్నాయో చెప్పినా సరే వినలేనటువంటి అమెరికా దేశానికి గట్టి సమాధానం చెప్పింది. యుద్ధ విమానాలు వస్తే వెంటనే పంపించే ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాయని ప్రకటన కూడా చేసింది ఇరాన్. ఎట్టి పరిస్థితుల్లో మా దేశంలోకి చొరబడిన, మా దేశంలోకి వచ్చిన, మా దేశంలోకి డ్రోన్లు వచ్చిన, యుద్ధ విమానాలు వచ్చిన, అణుబాంబు లాంటి బాంబులు ఉన్న దేశం అన్ని దేశాల కన్నా మా దేశంలోనే ఉన్నాయని మీకు తెలుసు. ఇంకొకసారి మా దేశానికి అడుగు పెడితే అణుబాంబే శరణ్యం అవుతుందని హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి చెందినటువంటి డ్రోన్ని పేల్చేసినట్టు ప్రకటన కూడా చేసింది. థ్యాంక్ యూ.